ఫైనల్లీ ఇప్పుడైతే మాలాధారణ కోసం బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 దాటేసింది అనమాట. 5:30కి రమ్మన్నారు. సో కొంచెం లేట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. నేను మణికంఠ, తర్వాత మాల వేసుకున్నాను. చూపిస్తాను. ఇప్పుడే క్లైమేట్ అనేది మారింది. చాలా చల్లగా ఉందన్నమాట. మార్నింగ్ వెళ్తుంటే కానీ తెలియదు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి అప్పుడు మేము టెంపుల్కి వెళ్తాం అనమాట. ఇదిగోండి మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. లైట్గా ఇస్తారా కృష్ణాది. జనం చూడండి ఎంత మార్నింగే ఎంత ఫుల్గా ఉన్నారు. ఖాళీ లేదు. ఇక్కడ పెట్టుకుంటారా? మాలలు కృష్ణలో తడపడానికి తీసుకెళ్తున్నారు అన్నమాట. అండ్ ఇదేమో మా స్వామి, పెద్ద స్వామి. ఇవేమో మా మణికంఠుడివి. ఈ రెండు తడుపుకొని తీసుకొస్తాం. ఇలా అయితే కృష్ణ మొత్తం తడుపుకున్నారన్నమాట. ఇప్పుడు మేము గుడికి వెళ్ళిపోతాం అన్నమాట. తీస్తా అని బాగా అలా చేయకు మనకంట. నో ఫేస్ రీ. ఓం జ్ఞానముద్రా, శాస్త్రముద్రా, గురుముద్రా నమామ్యహం. వనముద్రా, శుద్ధముద్రా, రుద్రముద్రా నమామ్యహం. శాంతముద్రా, సత్యముద్రా, వృతముద్రా నమామ్యహం. శబర్యాశ్రమ సత్యేన ముద్రా పాదో సదాభిమే గురుదక్షిణయ పూర్వ తస్య అనుగ్రహ కారణే శరణాగత ముద్రాజ్ఞాం తన్ముద్రాం ధారయామ్యహం. శబర్యాజల ముద్రాయి నమస్తుభ్యం. నమో నమః. స్వామి 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 ఒకసారి పైకి వెళ్దాం. సో ఇక్కడ గుడి ప్రాంగణం అంతా పైన ఇలా ఉంటుంది. సరే పద అదిగా కొంచెం 2 సార్లు. ఈ పైన అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పావురాలు ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మ్యాథ్ తీసుకొచ్చి కూడా వేస్తారు. సో ఇంటికి వెళ్ళినాక మీకు చూపిస్తాను ఇంకా మిగతా వ్లాగ్ అయితే. నుంచి అయితే వచ్చేసాము.
మాలలు కూడా వేసేసుకున్నారు. ఈ పాలు పొంగిచ్చి పీఠం పెట్టే కార్యక్రమం అయితే ఉంది. అనే స్వామి ఇటు తిరగండి కొంచెం. అదే పోటు పట్టు స్వామి దిగేటప్పుడు ఆకలన్నాడు, స్వామి వెళ్ళేటప్పుడు ఆకలన్నాడు. ఇక్కడ వచ్చేసి స్వామి నలుగురు దేవుళ్ళకి ముడుపులు అయితే కడుతున్నారన్నమాట. అదే చూపిస్తున్నాను. ఇలా తమలపాకులో అయితే కట్టి పెడతారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనమాట. అట్లా నలుగురు, ఇద్దరు స్వామి ఉన్నారు కాబట్టి 8 దాకా కట్టి పెట్టారు. సో పీఠం ఏర్పాటు చేస్తున్నారు స్వామి అయితే. మేమేమో పొంగల్ అయితే తయారు చేస్తున్నాను. అలానే గణపతిని కూడా తయారు చేసుకుని పెట్టుకున్నారు పూజ అక్కడ పెట్టడానికి పీఠం దగ్గర. అలాగే మన ఐఎఫ్ సిరీస్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఏంటంటే వీడియోస్ తీసుకోవడం కోసమే మాలాధారణ చేశారన్నట్టుగా కొంతమంది మాట్లాడారన్నమాట. ఈ ముడుపులు 11 రూపాయల ఆకులో కట్టి ముడుపులు గణపతి స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్ప స్వామికి ముగ్గురికి ముడుపులు ఉంటాయి. 41 రోజు దీక్ష అయ్యేదాకా పీఠం దగ్గర ఉంచి 41 రోజు దీక్ష అయిపోయిన తర్వాత ఇరుముడు రోజున ఇరుముళ్ళో వేయాలి. ఇది ఆ సన్నిధానంలో వేస్తాం అన్నమాట. మనం 41 రోజు దీక్ష చేసినందుకు ముడుపు మాట చాలా జాగ్రత్తగా పాటించాలి. ఈ మిస్ అవ్వని కూడా మనం 41 రోజు దీక్ష అయిపోయిన తర్వాత నెయ్యి కొబ్బరికాయ ఎంత ముఖ్యం, ఈ ముడుపులు కూడా అంతే ముఖ్యం. స్వామి చేశాను. ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారని చెప్పాను కదండి. వీడియోస్ కోసమే మాల వేసుకున్నారని చెప్పేసి. ఇప్పుడు మా స్వామి 23వ బడండి. మరి 23 సంవత్సరాల నుంచి వీడియోస్ కోసమే మాల వేసుకున్నారా? తెలియని వాళ్ళ కోసం చేయడం కోసం మేము వీడియో తీసాం తప్ప అసలు మాకైతే ఇంట్రెస్టే లేదు. లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నాం, అంతకుముందు కూడా వేసుకున్నాం. ఎప్పుడు కూడా నేను వీడియోస్ చూపించలేదు. సో నేనేమనుకున్నానంటే చాలామందికి తెలియదు, కొంతమంది కొత్తగా వేసుకుంటారు, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి మేము వీడియో తీసాము. చాలా వీడియోస్ ఉన్నాయి మాల గురించి అండ్ అయ్యప్ప గురించి చెప్పడానికి చాలా వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని చూస్తే మీకు అనిపించదా ఏంటో. మరి ఏదైనా సిరీస్లా ఇప్పుడు ఎందుకు ఇలా వీడియో సిరీస్లా ప్లాన్ చేసామంటే ఆయన మహిమ గురించి మేము మాటల్లో చెప్తే మీకు అర్థం అవ్వదు. సో అందుకని ఒక సిరీస్లా ప్లాన్ చేసి మీకు చూపించాలనుకున్నాము. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇవాళకి మేము వీడియో తీసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పటికీ 22 డేస్ అవుతుంది. దీంట్లో 6 సిరీస్ వచ్చినాయి, అంటే 6 ఎపిసోడ్లు వచ్చినాయి. దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి అది ఎప్పుడో ఒకసారి మేము వీడియోలు తీసి అట్లా పెట్టామన్నమాట. ఒక ½ అన్ అవర్ కూడా స్పెండ్ చేయలేదు ఆ వీడియోస్ కోసము. సో అట్లా పెట్టుకుంటూ వచ్చాము. నూరే ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది స్వాములు అయితే. మేము మాలేసుకున్నాము అని చాలా ఇప్పుడు రీల్స్ అవసరమా అని. అసలు ఇప్పుడు ఒక వర్క్ అండి, ఏ వర్క్ ఉన్న వాళ్ళకి ఆ వర్క్ అయితే అవసరం ఉంటుంది. మేము ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి కొంతమందికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి తీశాను. సో దట్ నాకు కూడా ఫస్ట్ సారి మా బాబు వేసుకున్నాడు కాబట్టి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండొచ్చు అన్నట్టు ఇంటెన్షన్లో నేను వీడియోస్ అనేది కొంచెంగా తీసుకుని దాన్ని ఒక సిరీస్లో ప్లాన్ చేసి పెట్టుకున్నాను. సో కొంతమందికి అయితే గూస్ బంప్స్ వచ్చినాయని, కొంతమందికి అయితే అయ్యప్ప కనిపించాడని అలా చాలా రకాలుగా మాట్లాడారు. పాజిటివ్గా పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరు కూడా వీడియోస్ కోసం అయితే చేయరండి, భక్తి శ్రద్ధలతో చేస్తారు. మాకు తెలుసు ఆ విషయము, లేకపోతే ఇన్ని సంవత్సరాలు మేమైతే ట్రావెల్ చేసేవాళ్ళం కాదు. 99% చాలా బాగా పాజిటివ్గా మాట్లాడారండి. 1% మాత్రమే నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. దానికి అసలు నేను రియాక్ట్ అవ్వాలని అనుకోలేదు. కానీ స్పెషల్ 2-3 కామెంట్స్ రీల్స్ కోసం వేసుకున్నారా మాల ఇట్లా అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎవ్వరు కూడా రీల్స్ కోసం వీడియోస్ కోసం వేసుకోరండి. అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళకైతే ఎట్లాంటి తృప్తి ఉంటుందో తెలియదు, కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా బాధగా అనిపించిందండి. పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి అప్పుడు పెట్టండి.
అంతే. ఇంకా మేమైతే ఇంటి దగ్గర ఇలా పీఠం అయితే ఏర్పాటు చేసాము. సో అసలు నేనేమనుకున్నానంటే మా స్వామితో డైరెక్ట్గా మీతో మాట్లాడిద్దాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసుకుని వాటికి మీకు ఆన్సర్ చెప్పిద్దాం అనుకున్నాను. కానీ అది కూడా మాకు ఇష్టం లేదండి, ఎందుకంటే వాటి గురించి అసలు మాట్లాడడమే వేస్ట్ అనుకున్నాము. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ అరదుతాంజిత్తన్న అయ్యప్పన్ స్వామి, ఓం శ్రీ స్వామి, హరి అరదుతనే ఆపద్బాంధవనే అనాథ రక్షకనే అగలాండగుడి బ్రహ్మానాయకునే ఉన్నదాన ప్రభువే అయ్యప్పనే అయ్యంగార పయ్యవే అచరులు అలసే కొలత్వేల బాలకునే ఏరుమేలి ఆసావే పావన స్వామియే కనుమూడు మా గణపతియే నాగరాజావే మాలిగా పుట్టులోక మాతావే కర్పు స్వామియే దేవుడు కాంతమూర్తియే రాజీవాసియే అదివారి వాసి శ్రీరంగపట్నవాసి కల్పోత్తర వాసి వల్లపూడి ధర్మదాసావే సద్గురునాథనే పిల్లాడు వీరుడే వీరమణి గంటనే ధర్మదాసావే శరణకోశ ప్రియనే కాంతమణ వాసనే మనంబల వాసనే అంబాశిషే అందం రాజకుమారుని మౌనందనే మోహిని సుతనే కనకం దైవమే కలియుగ వర్ధనే సర్వలోకనివాసనే భూలోకనాథనే అంకమల వాసనే గిరీశనే తిరుమడి ప్రియనే అభిషేక ప్రియనే వేద బృల్లే శుద్ధ బ్రహ్మచారియే సర్వమంగళదాయనే వీరాది వీరునే ఓంకార బృల్లే ఆనంద రూపనే భక్త వాసనే అధిక వత్సలనే బోధగనాథ పరియే శక్తి రూపియే దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరుయే దేవనే దేవియే శక్తనే శక్తియే స్వామియే అయ్యప్పో పల్లెక్కట్టు శబరిమలకి తిరుమడి గట్టు శబరిమలకు కత్తంగట్టు శబరిమలకు కల్లం ముల్లం కాలికమెత్తే ఎందివిడయ్య ఎందివిడయ్య దేహ బలంద ఎరెక్కాన స్వామి కండల్ మోక్షం కిట్టు స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే అయ్యభిషేకం స్వామికే చందనాభిషేకం స్వామికే విభుదాభిషేకం స్వామికే పన్నీరాభిషేకం స్వామికే భస్మాభిషేకం స్వామికే పంచామృతశేకం స్వామికే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అవరణమప్ప అయ్యప్ప వందమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. కన్యాసం కాబట్టి ఫస్ట్ బాబుతోనే అన్ని అంటే దీపారాధన కానీ కొబ్బరికాయ కానీ ఏమైనా బాబుతోనే చేపించాలంట. ఇక్కడ బాబునే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టమని చెప్పారు స్వామి. చేయు సకల తప్పులను క్షమించి కాపాడవలను సత్యమగు అష్టాదశ అట్లపై స్థానింపబడి కాశీ రామేశ్వరం పాండి మలయాళ ఆంధ్ర దేశములను ఏకఛత్రాధిపత్యంగా ఏలు ఓం శ్రీ హరిహర పుత్రుడు ఆనంద చిత్తుడు అయ్యన్ అయ్యప్ప స్వామి నీ పాదార బిందుములే మాకు శరణం మాకు శరణం మాకు శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిద్దనే తీసానమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు. బాయ్ బాయ్.